హలో అందరికీ. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది మా గృహప్రవేశంకి సంబంధించి ఆడపడుచులకి వడిబియ్యం పెట్టడానికి మేము వాళ్ళకి పెట్టి పంపించడానికి పిండి వంటలు తయారు చేస్తున్నాం. ఇంట్లో బయట టూ మచ్ కాస్ట్ అడుగుతున్నారు. మాకు ప్లస్ పాయింట్ ఏమంటే మా అత్తమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు. ఎవరింట్లో ఏ ఈవెంట్ జరిగినా అందరూ వచ్చి ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటారు, పిండి వంటలు చేస్తారు. సో ఈసారి ఇంకో ఇద్దరు అత్తమ్మలు రాలేదు. మా లాస్ట్ అత్తమ్మ తాడిపత్రి నుంచి వచ్చింది చేయడానికి. సో ఈ వీడియోలో మేము వాళ్ళ కోసం మేమేం పిండి వంటలు చేసాము చిన్న చిన్న క్లిప్స్ తీశాను, యాడ్ చేసి చూడండి. కజ్జికాయలు, నిప్పట్లు, చెక్కిలాలు, బొరుగులు, కాన్ఫ్లెక్స్, ఇంటికి వచ్చిన గెస్ట్లకి పెట్టడానికి అన్నట్టు. మధ్యలో మా చిన్నోడు అల్లరి చేస్తూ ఉంటే వీటిని పట్టుకొని ఆ పిండి వంటలు చేసేసరికి అబ్బా అసలే సమ్మర్ ఆ వేడికి ఆ స్టవ్ దగ్గర ఉండి ఒక్కొక్కరికి చెమటలు కాకు మొత్తానికి పిండి వంటలు అయితే చేస్తూ అవేంటో ఏమేమి చేస్తామో ఎలా చేస్తామో చూడండి. అలా గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఇక్కడ తయారైన ఐటమ్స్ అన్నీ కజ్జికాయలు, పాగం పప్పు, నిప్పట్లు, వడియాలు, బొరుగులు, కారం బొరుగులు, కాన్ఫ్లెక్స్. ఇంకా యాక్చువల్లీ నిప్పట్లు చేసే వీడియో నేను మిస్ అయ్యానమాట. అలాగే ఇక్కడ మా అత్తమ్మ ఈ చెక్కిలాలు బయట తెప్పిద్దాం అనుకున్నాం. అవి కూడా పీసు ఎంతో కాస్ట్ చెప్పినారు. చేసేద్దాంలే ఇంట్లో నేనున్నా కదా అని చెప్పి పాపం హెల్ప్ చేసి చెప్తోంది ఏమేమి వేయాలో ఎంత వేయాలా అని. నేను వాయిస్ని స్కిప్ చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతైనా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు, ఆ ఆనందమే వేరు. మొత్తానికి మా గృహప్రవేశానికి మా పిండి వంటలన్నీ రెడీ అయిపోయాయి.